హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, దానిలో అసలు సూపర్గా ఉంది ఇంటర్వ్యూ. అయితే అసలు ఏమి ఇచ్చాడు అనేది చూసేద్దాం. బిగ్ బాస్ ముందు అసలు తర్వాత మీకు ఎట్లా ఉంది అని చెప్పి యాంకర్ అడిగిందనమాట. అడిగితే బిగ్ బాస్ ముందు అసలు నాకు ఏం తెలియదు, అంటే ఎట్లా ఉండాలి, అసలు నాలో ఉన్న టాలెంట్ అది ఏం తెలియదు అనమాట. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎల్కేజీ వాళ్ళు ఎట్లా ఉంటారు అట్లా ఉండేవాడిని. అదే బయటకు వచ్చిన తర్వాత 10th వచ్చిన తర్వాత ఎట్లా ఉంటారు అంటే అన్నీ తెలిసినాయి. కొంచెం ఎట్లా ఉండాలి, ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలో మొత్తం తెలిసిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి నా క్యాపబిలిటీ నాకు తెలిసింది. అంటే అప్పుడు యాంకర్ అంటే 6 months తర్వాత మీకు తెలిసింది అంటే ఇప్పుడు 6 months అయింది. ఈ 6 monthsలో నాకు చాలా నేర్పించింది అది అని చెప్పి అన్నాడు అనమాట. అప్పుడు బిగ్ బాస్లో ఫైట్ చేయడానికి మీకు ఆర్మీ హెల్ప్ ఏమన్నా అయిందా అంటే, బిగ్ బాస్లో ఫైట్స్ చేస్తారు, ప్లస్ ఆర్గ్యుమెంట్స్ చాలా జరుగుతాయి కదా. సో వాటిలో ఎంత కంట్రోల్ చేసుకోవాలి అట్లాంటివి, ప్లస్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఆర్మీలో మీరు చాలా కష్టపడి చేస్తారు కదా. సో అట్లా అంటే అలా హెల్ప్ అయిందంటే, అంటే యాక్చువల్గా ఆర్మీలో చేసేది ఏంటంటే మనం ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇక్కడైతే పద్ధతి కాదు, మనం గెలవటానికి కష్టపడాలి అని చెప్పి అయినా ఒక విధంగా ఆలోచిస్తే ఆర్మీది హెల్ప్ అయింది. ఎందుకంటే ఆర్మీలో వచ్చేసి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఇట్లానే ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను అలా పెట్టుకోవడం వల్లే ఒక పద్ధతి ప్రకారం ఉన్నాను అని అయితే నాకు అనిపించింది అని చెప్పి చెప్పాడు అనమాట. బిగ్ బాస్ హౌస్లో వెళ్ళే ముందు అసలు మీకు నిద్ర పట్టిందా అంటే, హౌస్లోకి రేపు వెళ్తాం కదా అని చెప్పి నిద్ర పట్టిందంటే, అసలు నాకు నిద్ర పట్టలేదు. ఆ రోజు వెళ్ళటం, స్నానం చేసి డ్రెస్సులు మొత్తం సర్దేసుకుని వచ్చేసి ఇంకా హౌస్లోకి వెళ్ళటం. అంటే ఫస్ట్ అసలు మీ నేమ్ పిలిచినప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఫస్ట్ వచ్చేసి ఇద్దరు సెలబ్రిటీస్ పంపించారు, తర్వాత ఇంకా కామనర్స్ అని అన్నారు. ఇంకప్పుడు నాకు స్టార్ట్ అయింది అసలు మన నేమ్ పిలుస్తారా లేదా అనుకున్నాను. తర్వాత అసలు నాగార్జున సార్ వచ్చేసి పట్టుకున్నారు, కంటెస్టెంట్స్ నేమ్స్ పట్టుకున్నప్పుడు నాకు వెనక నుంచి కొంచెం కనిపించింది. సో ఆ ఫిగర్ చూస్తే నాదే అనిపించింది. ఫస్ట్ నేనే అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈవినింగ్ వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ హౌస్లోకి నేను వెళ్ళటం అని చెప్పి అన్నాడనమాట. యాంకర్ అడిగింది. ఫస్ట్ నాగార్జున సార్ చూస్తే ఏమనిపించింది అంటే, నాకైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఓ మై గాడ్, అంటే ఎప్పుడు మూవీస్లోనూ లేకపోతే టీవీలో చూడటం ఫస్ట్ చూడటం కదా అని చెప్పి అన్నాడు అనమాట. నెక్స్ట్ చాలామంది సెలబ్రిటీస్ హౌస్లో ఉన్నారు కదా, ఫస్ట్ మీరు ఆ సెలబ్రిటీస్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే, హౌస్లో వచ్చిన వాళ్ళందరూ ఇంతకుముందు మూవీస్లో చూడటం లేకపోతే స్క్రీన్ మీద చూడటం అట్లానే కదా, డైరెక్ట్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ అసలు ఏం అర్థం కాలేదు, నాకైతే భయం వేస్తుంది. అంటే ఫస్ట్ ఎవరికైనా అంతే ఉంటుంది కదా, చూద్దాం అంటే అందరూ ఎవరు దేనిలో చూశాను అనేది ఒకసారి గుర్తు చేసుకున్నాను. తర్వాత ఇంకా నైట్ నిద్రపోయి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అంత మామూలుగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడటం కూడా మామూలుగానే మాట్లాడుతున్నారు. ఫస్ట్ యాక్చువల్గా అప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అని చెప్పి అట్లా ఉంది కదా. సో దాని మీద ఇంకా అట్లా ఒక 4 weeks అయిపోయింది అని చెప్పి అంటే, యాక్చువల్గా అసలు నేను పేపరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు అక్కడ హౌస్లో. మొత్తం నువ్వేగా చిన్నోడు అంటే, అవును నేనే చిన్నోడిని, నేను పేపరింగ్ చేసేవాళ్ళు ప్రియా, శ్రీజ, నెక్స్ట్ వచ్చేసి తనుజ. అసలు మామూలుగా లేదు కదంటే అవును, కాకపోతే కొంచెం ఫస్ట్ 4 weeks అయితే నాకు కొంచెం అందరి క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవడం టైం పట్టింది. అంటే 4th week నుంచే కదా తను గేమ్ ఆడటమైనా, తనుజతో బాండింగ్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, అంటే తను ఏం చెప్పాడంటే ఫస్ట్లో అందరు క్యారెక్టర్స్ ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని తెలుసుకోవడానికి ట్రై చేశాను. తర్వాత ఇంకా ఎవరు ఎట్లా ఉంటారు, ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అని తెలిసిన తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ మీరు విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ మీ మీద చూపించే ఎఫెక్షన్, అభిమానం ఇదంతా చూపిస్తుంటే మీకు ఏమనిపించింది అంటే ఫస్ట్లో నేనైతే నమ్మలేదు, నాకు ఇంత సీన్ ఉందా అని చెప్పి అనుకున్నాను. తర్వాత నేను ఒక 2-3 వీడియోస్ రీల్స్ అలా చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో మనం ఇట్లా చేసామా, దీనివల్ల వీళ్ళు కనెక్ట్ అయ్యారని చెప్పి నాకు అప్పుడైతే అర్థమైంది అని చెప్పి చెప్పాడనమాట. నెక్స్ట్ మీకు ఫన్నీ రీలు లేకపోతే ఎమోషనల్ రీలు ఏం చెప్తారు అని చెప్పి అడిగితే, ఫన్నీ అంటే రీతువిని అవి బయట చూపించారు లేదో, అసలు ఒక మ్యాథ్ రీతుకి రాకుండా అట్లా చేయడం, ప్లస్ మీ ఇద్దరం కుకింగ్ దగ్గర కొట్టుకోవడం, అవి అయితే ఫన్నీ రీల్సే. ప్లస్ ఎమోషనల్ రీల్ అంటే నా చైల్డ్హుడ్ గురించి చెప్పడం, అదైతే నాకు చాలా ఎమోషనల్ రీలు. ప్లస్ అంటే నేనే కాదు ఎవరికైనా కానీ చిన్నప్పుడు అంతే ఉంటుంది కదా, 5th క్లాస్లో ఉన్నప్పుడు ఏం తెలియదు, ఇప్పుడైతే మనకు కొంచెం తెలుస్తుంది ఏం తెలియదు అని చెప్పి చెప్పాడనమాట. తనుజ గురించి చెప్పమంటే, తనుజతో అసలు బాండింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఎట్లా ఉన్నాం ఇక్కడ అంతే ఉన్నాం, ప్రతిరోజు మాట్లాడుకుంటాం, మేము చేసే ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాం. ప్లస్ నాకు ఏ కావాలన్నా ఏ డౌట్స్ ఉన్నా ఫస్ట్ నేను కాల్ చేసి అడిగేది తనుజ నాది ఫ్రెండ్షిప్ అంటే మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఆల్రెడీ నేను బిగ్ బాస్ హౌస్లో చెప్పాను కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అయిన అయితే చెప్తాను. అంటే టామ్ అండ్ జెర్రీ లాగా అంటే, టామ్ అండ్ జెర్రీ లాగా అసలు కాదు, ఎందుకంటే నిద్ర అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ అయితే మాత్రమే చెప్పగలని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ part 2లో మిగిలించుదాం. సో ఇది వచ్చేసి కళ్యాణ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.